टीएनजीओस करीमनगर ने एमपी बंडी संजय की जानिब से यूनियन लीडरों के खिलाफ किए गए नामुनासिब तबसरों की सख्त मजम्मत की। टीएनजीओ सदर राजू रेड्डी ने बंडी संजय से फौरी माफी मांगने का मुतालबा किया। उन्होंने महबूबनगर जिला हेडक्वार्टर में कलेक्ट्रेट के सामने लंच पर ब्रेक के दौरान एहतजाज किया। सिया बैच पहनकर बंडी संजय के खिलाफ नारे लगाए। उन्होंने याद दिलाया कि तेलंगाना तहरीक में अंत तक जद्दोजहद की और रियासत के हुसूल में हिस्सा लिया। उन्होंने खबरदार किया कि अपनी नौकरियों की परवाह के बगैर जद्दोजहद में हिस्सा लेने वालों पर इस तरह के तबसरे करना मुनासिब नहीं है। टीएनजीओ के कायदीन ने खबरदार किया कि बंडी संजय फौरी तौर पर माफी मांगे, बसूरत दीगर तहरीक में शिद्दत पैदा की जाएगी। ఈరోజు కేంద్ర సంఘం పిలుపు మేరకు జిల్లాల వారీగా జేఏసీ తరఫున ఉద్యోగులందరూ కూడా నిరసన తెలపడానికి అందరూ కూడా కలెక్టరేట్ ముందుల సామూహికంగా అందరం హాజరైనాము. ముఖ్యంగా బండి సంజయ్ గారికి ఒక విజ్ఞప్తి, మీరు బేషరతుగా మీరు ఉద్యోగస్తులు అమ్ముడుపోయిననే వాక్యాలు నిన్న మాట్లాడినరు. గతంలో కూడా 2 సార్లు మాట్లాడింది కాబట్టి ఇప్పటికైనా మేము గప్పుకుంటే మా మంచితనాన్ని మీరు చాతగంతనంగా తీసుకున్నారు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులతోటి కానీ నేను రాను అని మీరు చెప్తేనే బాగుంటుంది. లేకపోతే రేపటి నుంచి కార్యాచరణ ఇంకా చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 10 లక్షల ఐటీ స్లాబ్ని ఎత్తేసి మీరు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మీ చేతిలో పని గవర్నమెంట్ మీదే, రాష్ట్ర బీజేపీ కూడా మీదే ఉంది కాబట్టి మీకు జాతర అయితే దమ్ముంటే పార్లమెంట్లో పోయి కూర్చొని ఐటీని 10 లక్షల వరకు పెంచాలని చెప్పి కోరుతున్నాను. అప్పుడు మీరేందో మీ మొగాడని చెప్పి నేను రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ అధ్యక్షునిగా వచ్చి మీరు నిరూపించుకోండి. మీరు ఇదే విధంగా మాట్లాడితే ఇదే కరీంనగర్లో ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని ఇంటికాడ బొంద పెడతారని చెప్పి నేను సభాముఖంగా